3 రోజుల క్రితం జరిగినటువంటి అంశం లోపల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ, అట్టడుగు వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త, నేను జెండా మోసిన కార్యకర్తను ఇలా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా, ఒక మాదిగ బిడ్డగా, మాదిగ రక్తాన్ని పంచుకొని పుట్టిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి ఆ పార్టీ లైన్ దాటిపోయే వ్యక్తిని కాదు. ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా, మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం. ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం, మా మాదిగ జాతి, మా మాదిగ కుల బాంధవులు, అన్ని వర్గాల ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని, మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షుడు మా మహేష్ కుమార్ అన్న, అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలంటే మా బీసీలు, ఎస్సీలు, అట్టడి వర్గాలకు మాకు అండగా ఉండే విధంగా ముందుకు పోవాలి. రేపు జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపించుకోవాలి. రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీకు కష్టపడాలి. కాబట్టి ఈ చిన్న మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి, మా కుటుంబానికి ఉన్నటువంటి ఈ సమస్య విషయంలో కూడా యావత్తు తెలంగాణ ఉన్నటువంటి మా మాదిగ జాతి మొత్తం యావత్తు ఈ దాని విషయంలో మనసు ఉంచుకొని, అన్నా నిన్ను వనగా నువ్వు మా తరఫున ప్రతినిధిగా ఉన్నావు అని చెప్పి మాట్లాడిన రోజుల్లో వారికి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. దయచేసి ఈ ఇష్యూ ఇంతటితో నిలుపుదల చేయాలి. మీకు నేను మనవి చేస్తున్నా. మా అన్న కూడా, ప్రభాకర్ అన్నగా కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని మీరు మనసుగా అర్థం చేసుకోవాలని చెప్పి మీ బిడ్డగా, మీ అన్నగా నేను మనవి చేస్తున్నాను.